ఎస్ కూడమి. ఈరోజు మనము డైలీ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో ఉండడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బి డిఎస్సి అన్ని రకాల ఎగ్జామ్ కు ఉపయోగపడే విధంగా మేము రూపొందించడం జరుగుతుంది. ఏంటి సార్ డైలీ క్వశ్చన్ పేపర్ ఏంటి సార్ అంటే, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్, మనకి ఇటీవల ఏ రాష్ట్రంలో 8 రైల్వే స్టేషన్ల పేర్లు మారుస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. అండ్ మనం డైలీ కూడా చెప్పే క్వశ్చన్ పేపర్ ని బేస్ చేసుకుని మేము క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. అయితే మనకి 8 రైల్వే స్టేషన్లను మారుస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది సార్ అంటే ఉత్తరప్రదేశ్. మన డైలీ క్వశ్చన్ పేపర్ లో కూడా దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసాము, ఒకసారి చూడండి. ఈ ఉత్తరప్రదేశ్ లోని ఏ జిల్లా సార్ అంటే అమేలి జిల్లా. ఏ జిల్లా సార్ అంటే ఉత్తరప్రదేశ్ లోని అమేలి జిల్లాలో ఏకంగా 8 రైల్వే స్టేషన్ల పేర్లను మారుస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఈ రైల్వేకు సంబంధించి కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది పడడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఆర్ఆర్సికి సంబంధించి. అయితే మనకి రైల్వేకి సంబంధించిన చూసుకుంటే మనము ఓకేనా, భారతదేశంలో మొత్తం కూడా 18 రైల్వే జోన్లు ఉండడం జరుగుతుంది. భారతదేశంలో మొత్తం కూడా ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి సార్ అంటే 18 రైల్వే జోన్లు ఉండడం జరుగుతుంది. ఈ రైల్వే చిహ్నంగా ఏదాన్ని తీసుకున్నాం సార్ అంటే మనము రైల్వే ఎంబ్లమ్ గా బోలో ది గాడ్. ఏదాన్ని సార్ అంటే బోలో ది గాడ్ అనే దాన్ని మనం రైల్వే చిహ్నంగా తీసుకోవడం జరుగుతుంది. బోలో ది గాడ్ అంటే లాంతర్ పట్టుకున్న ఏనుగు పిల్లగా మనం చూడడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకో చిహ్నం ఇంకో గుర్తు ఏముంటుంది సార్ అంటే ఇలాగ రౌండ్ గా ఉండి మధ్యలో ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. మనకి మధ్యలో ఈ ట్రైన్ వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో మనం ఏముంటాయి సార్ అంటే స్టార్. ఒక్కొక్క రైల్వే స్టేషన్ కి ఒక్కొక్క దానిలాగా ఈ స్టార్ కూడా ఉండడం జరుగుతుంది మనకి. ఏదేనన్నా అయితే మనకి రైల్వే జోన్ లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 18. దీని యొక్క ఎంబ్లమ్ ఏంటి సార్ అంటే బోలో ది గాడ్. అయితే భారతదేశంలో రైల్వే వ్యవస్థ కావాలని బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ 1849లో బ్రిటన్ పార్లమెంట్ లో ఎక్కడ సార్ అంటే బ్రిటన్ పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన తర్వాత 1851లో భారతదేశంలో మొదటి ట్రైన్ నడిచింది. ఇదే మనకి ఎక్కడ సార్ అంటే ఉత్తరాఖండ్ లోని రూర్కీ. ఎక్కడ సార్ అంటే ఉత్తరాఖండ్ లోని రూర్కీ అనే స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీకి మొదటిసారిగా ట్రైన్ అనేది నడవడం జరిగినది 1851లో. దాని తర్వాత భారతదేశంలో మొదటిసారిగా 1853 ఏప్రిల్ 16న మొదటిసారిగా ఇండియాలో ట్రైన్ అనేది ఈ యొక్క ప్యాసింజర్ ట్రైన్ అనేది నడిచింది. ఇక్కడ ఏంటి మనకి ఈ యొక్క ఇనుముకు కర్మాగారం స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీ కాబట్టి ఇది మొదటి ప్యాసింజర్ ట్రైన్. ఎక్కడి నుంచి నడిచింది సార్ అంటే మహారాష్ట్రలోని బోరీ బందర్ నుండి ఓకే తానే మధ్య ఈ ట్రైన్ అనేది నడవడం జరిగింది. ఈ ట్రైన్ ని జెండా ఊపి ప్రారంభించిన వ్యక్తి ఎవరు సార్ అంటే డల్ హౌసీ గారు మనకి ఈ ట్రైన్ కి జెండా ఊపి ప్రారంభించిన అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా చెప్పడం జరుగుతుంది. మనకి దాదాపుగా మనకి ఈ మొదటి ట్రైన్ అనేది దాదాపు 32 కిలోమీటర్లు 12 బోగీలతో ఈ ట్రైన్ అనేది నడవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఇటీవల ఏ రైల్వే స్టేషన్ లో పేర్లు మార్చారు సార్ అంటే మనకి 8 రైల్వే స్టేషన్ల పేర్లు ఉత్తరప్రదేశ్ లో మార్చడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆల్రెడీ మన నిన్నటి రోజునే శనివారం రోజున దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ లో చూస్తారు. ఏం సార్ అంటే మనకు ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం 159వ స్థానంలో కలదు. ఎన్నో స్థానం సార్ అంటే 159వ స్థానం కలదు. మొత్తం కూడా 180 దేశాలలో సర్వే చేయగా భారతదేశం 159వ స్థానంలో కలదుగా చెప్పడం జరుగుతుంది. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే
నార్వే. ఏది సార్ అంటే నార్వే అనే దేశం ఉండడం జరుగుతుంది మనకి. ఇది నాన్న ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్ లోనే చెప్పాం. ఇటీవల మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ సంబంధించి మనకి ఓకే యునెస్కో ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించి ఒక అవార్డ్ ని కూడా ప్రకటించడం జరిగినది. యునెస్కో జర్నలిస్ట్ కి సంబంధించి ఒక అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. గాజాలోని జర్నలిస్ట్ కు సంబంధించి అవార్డులు ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా నీట్గా ఇచ్చేయండి. మనకు ప్రెస్ ఫ్రీడమ్ డే, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చెప్పడం జరుగుతుంది. మొత్తం మనకి ఇది మొత్తం కూడా ప్రెస్ ఫ్రీడమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ లో పడే ఇండెక్స్ లో భాగంగా ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి అమెరికన్ ఎక్స్ప్రెస్ తమ ఉద్యోగుల కోసం 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కొత్త క్యాంపస్ ను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించడం జరిగినది లేదా ప్రారంభించబోతుంది, ఎక్కడ ప్రారంభించబోతుంది లేదా ప్రారంభించింది అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే ఒక కంపెనీ తమ ఉద్యోగుల కోసం స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కొత్త క్యాంపస్ ని ఏర్పాటు చేసింది. అదే ఆప్షన్ ఏ హైదరాబాదు, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి అహ్మదాబాదు, ఆప్షన్ డి గురుగ్రామ్. ఎక్కడ ఏర్పాటు చేసింది అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీ అంటే గురుగ్రామ్ లో ఏర్పాటు చేయడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఇవి చూడండి నన్ను, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ కు నూతన అధ్యక్షుడిగా కేంద్రం ఎవరిని నియమించడం జరిగింది? దీన్ని మనం ఏమంటాం సార్ అంటే జిఎస్టి అపిలేటెడ్ ఓకే అపిలేటెడ్ ట్రిబ్యునల్ అనే పేరుతో పిలుస్తాం. దీని యొక్క అధ్యక్షుడుగా ఎవరు నియమించింది? ఆప్షన్ ఏ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా, అండ్ బి శక్తికాంత్ దాస్, అండ్ సి రాజీవ్ కుమార్, ఆప్షన్ డి సమీర్ బి కామత్. అంటే ఈ నలుగురులో ఎవరు అనేది మన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఎన్సర్ అంటే ఈ యొక్క జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా. ఇతను జిఎస్టి సర్వీస్ ట్యాక్స్ అపిలేటెడ్ ట్రిబ్యునల్ యొక్క అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఒకసారి మనం జిఎస్టి అనే దాని గురించి చూద్దాం. జిఎస్టి ఓకే జిఎస్టి డేగా మనము జూలై 1 ను నిర్వహించడం జరుగుతుంది. జూలై 1 ను మనం ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే జిఎస్టి డే. ఓకే, జిఎస్టి డే ఎందుకంటే మన భారతదేశంలో జిఎస్టి అనేది 2017 జూలై 1న అమల్లోకి రావడం జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దీంట్లో 5 స్లాబ్లు ఉంటాయి. 0 స్లాబ్ అండ్ 8% స్లాబ్, 12% స్లాబ్, ఇలాగా ఒక 5 స్లాబ్లు అనేవి ఉండడం జరుగుతుంది మనకి. ఇది ఇటీవల 2024లో అత్యధిక జిఎస్టి వస్తువులలో ఈ యొక్క తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయని కూడా మనం గతంలో చూడడం జరిగింది. అయితే మిగతా ఆప్షన్ కూడా చూద్దాం నాన్న. శక్తికాంత్ దాస్ ఎవరు సార్ అంటే ప్రెసెంట్ ఆర్బిఐ యొక్క గవర్నర్. ఓకే, ప్రెసెంట్ ఆర్బిఐ గవర్నర్ ఎవరు? ఆర్బిఐ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఆర్బిఐ చూసుకుంటే ఆర్బిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే ముంబైలో ఉండడం జరుగుతుంది. ఎక్కడ ఉంది సార్ మనకి ముంబైలో ఉండడం జరుగుతుంది మనకి. ఆర్బిఐ యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు సార్? ఆర్బిఐ యొక్క మొదటి గవర్నర్ ఓకే మొదటి గవర్నర్ ఎవరు సార్ అంటే సర్ ఓ స్మిత్ గారు ఉండడం జరుగుతుంది. సర్ ఓ స్మిత్ గారు. అదే భారతదేశ మొదటి గవర్నర్ గా ఆర్బిఐకి ఎవరు పనిచేశారు సార్ అంటే సిడి దేశ్ముఖ్ గారు పనిచేయడం జరిగినది. దాంతో పాటు ఈ ఆర్బిఐ లో పనిచేసిన తెలుగు వాళ్ళు అని అడిగితే ఎవరెవరు ఉన్నారు సార్ అంటే రఘురామ్ రాజన్. ఓకే, రఘురామ్ రాజన్ గారు మనకి ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసిన తెలుగు వాళ్ళలో ఒకరు. ఓకే, దాని తర్వాత చూసుకుంటే రాజీవ్ కుమార్ అనేది మనకి ప్రెసెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే రాజీవ్ కుమార్. కేంద్ర ఎన్నికల కమిషన్ చైర్మన్
ఎవరు సార్ అంటే రాజీవ్ కుమార్ అనేది మనకి. అండ్ సమీర్ వి కామత్ ఎవరు సార్ అంటే డిఆర్డిఓ చైర్మన్ గా ప్రెసెంట్ పనిచేస్తున్న వ్యక్తి ఎవరు సార్ అంటే డాక్టర్ సమీర్ వి కామత్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోదన్న. భారతదేశంలో ఏ రాష్ట్రం టూరిజం డెవలప్మెంట్ బోర్డు సమగ్రమైన ఆస్ట్రో టూరిజం అనుభవాన్ని అందించే విధంగా నక్షత్ర సభను పరిచయం చేయడాన్ని ఆస్ట్రో టూరిజం కంపెనీతో స్టార్ స్కైప్స్ తో జత కట్టడం జరిగినది. అంటే ఏ రాష్ట్రంలో ఈ యొక్క టూరిజాన్ని ఆస్ట్రో టూరిజాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏం చేసింది, మనకి ఒక నక్షత్ర సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగైతే అంతరిక్షం యొక్క అనుభవం ఎలాగైతే ఉంటుందో అదే భూమిపైన కల్పించడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క నక్షత్ర సభను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది అని అడిగాడు. ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి అస్సాం. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఉత్తరాఖండ్ గా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది అంటే నక్షత్ర సభ ఏంటి, డైరెక్ట్ గా ఈ ఏదైతే మనకి ఆకాశంలో ఎలాంటి అనుభవం అయితే ఉంటుందో అలాంటి అనుభవాన్ని ఉండే విధంగా ఈ యొక్క ఉత్తరాఖండ్ నక్షత్ర సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఈ ఉత్తరాఖండ్ సంబంధించిన డేటా తరచుగా కరెంట్ అఫైర్ల నుంచి ఉంటుంది మనకి. ఈ ఉత్తరాఖండ్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 2000 సంవత్సరం నవంబర్ 9వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎన్నవ రాష్ట్రంగా సార్ అంటే 27వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ఏర్పాటు అవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది ఓకే, ఈ యొక్క ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో మనకి డెహ్రాడూన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇలాంటి అంశాలు ఉండడం జరుగుతుంది. కొంచెం చూడండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇండియన్ యాంటోలోపే అని దేనిని పిలుస్తారు మనకి? ఆప్షన్ ఏ కృష్ణ జింక, ఆప్షన్ బి నెమలి, ఆప్షన్ సి కంచరగాడిద, ఆప్షన్ డి బట్ట మేకల పక్షి. దీని యొక్క రైట్ ఆన్సర్ యాంటోలోపే అని దేన్ని పిలుస్తాం సార్ అంటే మనము కృష్ణ జింకను పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ చెప్పాను. ఏంటి సార్ ఇది అంటే మనకి అంతరించిపోయే దశలో ఉందని ప్రకటించడం జరుగుతుంది. ఉదాహరణకి ఇది గుజరాత్, మహారాష్ట్ర అండ్ దక్షిణాది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కనబడే అరుదైన జింక కృష్ణ జింకగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క జాతీయ జంతువుగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువుగా ఏదాన్ని సార్ అంటే కృష్ణ జింకని ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ నెమలి విషయానికి వస్తే మనకి 1964లో దీనిని జాతీయ పక్షిగా నెమలిని ప్రకటించడం జరిగింది. దాంతో పాటు బట్ట మేకల పక్షి ఇది కూడా అంతరించిపోయే స్థితిలో ఉందని రెడ్ డేటా బుక్ లో చేర్చడం జరిగింది. రెడ్ డేటా బుక్ లో దీన్ని చేర్చడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. రెడ్ డేటా బుక్ లో చేర్చడం జరిగినది దీన్ని. ఓకే, ఇది మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని రోళ్లపాడు, నందికొట్కూరు ప్రాంతం, రోళ్లపాడు అనే ప్రాంతంలో సంరక్షించబడుతున్నాయి. దాంతో పాటు రాజస్థాన్, గుజరాత్ లో కూడా ఎక్కువ మొత్తంలో బట్ట మేకల పక్షిని రక్షించబడుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం. ఓకే, పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానం భారతదేశం ఆప్షన్ 1, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అమెరికా. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ప్రపంచ పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం. ఇక్కడ మనకి ఆప్షన్ ఏది సార్ అంటే చైనా. మనం ఆల్రెడీ నిన్న రోజున చెప్పాం, ఒక కరెంట్ అఫైర్ లో భాగంగా చెప్పాం. ఎందుకంటే ఈ సంవత్సరం పొగాకు ఉత్పత్తులు అనేవి పెరిగాయి. ఈ పొగాకు ఉత్పత్తుల యొక్క రేటు వాణిజ్య రేటు పెరిగింది. ఎందుకు సార్ అంటే ఈ సంవత్సరం మనకి ఎక్కువగా కరువులు ఇలాంటివి ఎక్కువగా ఉండడం వలన దీని యొక్క డిమాండ్ అనేది పెరగడం వలన దీని యొక్క రేట్ ఎక్కువగా పెరిగిందని. అయితే ప్రపంచంలో ఎక్కువగా ఏది మనకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే చైనా అనే దేశం. రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే బ్రెజిల్ అనే దేశం.
రెండవ స్థానంలో బ్రెజిల్, మూడవ స్థానంలో ఉన్నది ఏది సార్ అంటే మనకి భారతదేశం. అంటే ప్రపంచ ఓకేనా ప్రపంచ ఓకే పొగాకు ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం మూడవ స్థానంలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పొగాకు అనేది చూసుకుంటే మన భారతదేశంలో అత్యధికంగా ఎక్కడ పండుతుంది సార్? ఇండియాలో పొగాకు అనేది అత్యధికంగా ఎక్కడ పండుతుంది మనకి? ముఖ్యంగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పొగాకు అనేది మనకి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఈ పొగాకులో ఉండేది మనకి ఏంటి సార్ అంటే నికోటిన్ అనే విష పదార్థం ఉండడం జరుగుతుంది. నికోటిన్ అనే విష పదార్థం అనేది ఉండడం జరుగుతుంది. నికోటిన్ అనేది. దాంతో పాటు గుర్తుపెట్టుకోండి, మనకి నెక్స్ట్ ఈ రోజు దీంట్లో భాగంగా అడుగుతున్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ఏ రోజును జరుపుతాం? ఓకే, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, షట్గమ్ లోయ ఎక్కడ కలదు? షట్గమ్ లోయ అనేది ఎక్కడ కలదు? ఓకే, ఆప్షన్ 1 కారాకోరం శ్రేణి, రెండవది పిల్ పంజర్ శ్రేణి, మూడవది దౌల్దారా శ్రేణి, నాలుగవది మహాభారత్ శ్రేణి. షట్గమ్ లోయ అనేది ఏ వ్యాలీలో ఉంది? ఆప్షన్ దీనికి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే కారాకోరం శ్రేణిలో ఉంది. ఓకే, ఇది కరెంట్ అఫైర్ లో నుంచున్న అంశం నాన్న. షట్గమ్ లోయ అంటే ఏమిటి? ఫస్ట్ వన్ ఇది మనకి ఓకేనా. ఈ లోయను 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత ఏది సార్ అంటే ఇండో చైనా యుద్ధం తర్వాత ఈ లోయను ఎవరు అప్పగించారు? ఈ లోయను పాకిస్తాన్ ఏది సార్ అంటే పాకిస్తాన్ చైనాకు అప్పగించడం జరిగింది. అంటే ఈ షట్గమ్ లోయ అనేది మనకి ఎక్కడ సార్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని కారాకోరం పర్వత శ్రేణిలో కలదు. పర్వత శ్రేణిలో కలదుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో నుంచోవడం జరిగింది సార్ అంటే ఈ షట్గమ్ లోయ ప్రాంతంలో ఈ చైనా ఏం చేస్తుంది సార్ అంటే రోడ్డు నిర్మాణం అనేది చేయబడుతుంది. ఏది సార్ అంటే రోడ్డు నిర్మాణం చేయబడుతుంది. దీని వ్యతిరేకంగా భారతదేశం అనేది అబ్జెక్షన్ తెలియజేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అన్న, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. కారాకోరం అనగా ఏమి సార్ అంటే గులాబీ పుష్పాలు అని అర్థం. ఏంటి సార్ అంటే గులాబీ పుష్పాలు అని అర్థంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి మనకి ఇక్కడ ఆప్షన్ ఇంకోటి ఇచ్చాడు చూడండి అన్న, మిగతా ఆప్షన్ లో చూద్దాం. పీల్ పంజల్ శ్రేణి. ఈ పీల్ పంజర్ శ్రేణి ఏంటి సార్? దీని యొక్క ఇదేంటంటే మనకి ఈ పీల్ పంజర్ శ్రేణి ద్వారానే మనకి ఓకే కాశ్మీర్ లోయకు వెళ్లే దారి ఉండడం జరుగుతుంది. కాశ్మీర్ లోయకు వెళ్లే దారి కలదు ఇక్కడ మనకి. దాని తర్వాత దౌల్దారా శ్రేణి హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. మహాభారత్ శ్రేణి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి నేపాల్. ఎక్కడుంది సార్ అంటే నేపాల్ లో ఉండడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి సార్ అంటే ఆహారంలో ద్రవ నత్రజని వాడకాన్ని నిషేధిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? అంటే ఆహారంలో ద్రవ నక్షత్ర పదార్థాలను వాడకూడదు అని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి కేరళ. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే తమిళనాడు అనేది మనకి. అంటే ఈ ద్రవ నక్షత్రి వాడడం వలన పిల్లల్లో కావచ్చు, వృద్ధుల్లో కావచ్చు, లోపల ఆ యొక్క కణాలలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ గురవడం జరుగుతుంది అని ప్రకటించడం వలన ఈ ద్రవ నత్రజనితో కలిగిన ఆహార పదార్థాలు వాడకూడదు అని తమిళనాడు గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. ఓకే,
నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇటీవల సుప్రీం కోర్టులో ఏ పర్వత శ్రేణిలో అక్రమ మైనింగ్ ని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటి సార్ అంటే ఒకటి వింధ్యా పర్వతాలు, సాత్పుర పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు, ఆరావళి పర్వతాలు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమిటి సార్ అంటే మనకి ఆరావళి పర్వతాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్ ని నిలిపివేయాలి అన్నట్టు ఈ యొక్క సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఆరావళి పర్వతాల విషయానికి వస్తే మనకి ఇవి ఏ రాష్ట్రం సార్ అంటే గుజరాత్ అండ్ రాజస్థాన్ అండ్ హర్యానా, ఢిల్లీ వరకు ఈ ఆరావళి పర్వతాలు దాదాపుగా ఒక 692 కిలోమీటర్ పొడవున విస్తరించి ఉంటాయి. ఓకే, విస్తరించి ఉంటాయి. ఈ ఆరావళి పర్వతాలని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఓకే ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వతాలు అంటాం. పురాతన ముడత పర్వతాలు అని పిలవడం జరుగుతుంది. పురాతన ముడత పర్వతాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. పురాతన ముడత పర్వతాలు అనే పేరుతో పిలుస్తాం. అండ్ ఈ ఆరావళి పర్వతాల్లో మనకి ఒక ప్రత్యేకమైన కొండలు ఉంటాయి. అవే మౌంట్ అబు కొండలు అనేవి. ఈ మౌంట్ అబు కొండల్లో ఒక వేసవి విడిది కేంద్రం కలదు. వేసవి విడది కేంద్రం కలదు అంటే హిల్ స్టేషన్, దాన్ని మౌంట్ అబు హిల్ స్టేషన్ అంటాం. ఈ యొక్క మౌంట్ అబు దగ్గరే మనకి వన్ ఆఫ్ ద జైన టెంపుల్ కూడా కలదు. దాన్ని దిల్వారా. ఏది సార్ అంటే దిల్వారా జైన టెంపుల్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా మనకి సహ్యాద్రి పర్వతాలు అంటే ఎక్కడ సార్ అంటే ముఖ్యంగా మనకి సహ్యాద్రి పర్వతాలు మహారాష్ట్రలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. పశ్చిమ కనుమలనే సహ్యాద్రి పర్వతాలు అంటాం. ఈ పశ్చిమ కనుమలో 2 రకాల ఇది ఉంటాయి. ఒకటి ఉత్తర సహ్యాద్రి, దక్షిణ సహ్యాద్రి. ఈ యొక్క సహ్యాద్రి పర్వతాలు ముఖ్యంగా మహారాష్ట్రలో ఉంటాయి. దక్షిణ సహ్యాద్రి మాత్రం మనకి కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇంకా వింధ్యా సాత్పుర పర్వతాలు ఇవి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉండడం జరుగుతుంది. ఈ వింధ్యా సాత్పుర పర్వతాల మధ్య నుంచి ప్రవహించే నదే ఏది సార్ అంటే నర్మదా. ఏది సార్ అంటే నర్మదా నది వింధ్యా సాత్పుర పర్వతాల మధ్య నుంచి ప్రవహించడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క సాత్పుర పర్వతాలకు అండ్ అజంత పర్వత శ్రేణులకు మధ్యలో ప్రవహించేది తపతి. ఏది సార్ అంటే తపతి నది అనేది కూడా ఈ సాత్పుర పర్వతాలకి అండ్ ఏ దానికి సార్ మనకి అజంత పర్వత శ్రేణి మధ్య గుండా ప్రవహించడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సుప్రీం కోర్ట్ ఓకే బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎన్నో వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నన్ను. ఓకే, దీంట్లో ఆప్షన్ 1 1/3, ఆప్షన్ 2 1/2, ఆప్షన్ సి 1/6, ఆప్షన్ డి 1/4 అని ఇచ్చాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 1/3. అంటే ఈ బార్ అసోసియేషన్ లోని ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో ఖచ్చితంగా ఎంత 1/3 వంతు సీట్లను మహిళలు కేటాయించాలని ప్రకటించడం జరిగింది. దీంతో పాటు చెప్పింది ఆరుగురు సభ్యులు ఉంటే ఈ సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉండాలని పేర్కొనడం జరిగినది. ఓకే, దీంతో పాటు ఈ యొక్క సుప్రీంకోర్టులో మొదటిసారిగా మహిళా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసినది ఎవరు సార్ అంటే మనకి ఫాతిమా బీబీ గారు. ఎవరు సార్ అంటే ఫాతిమా బీబీ గారు ఉండడం జరుగుతుంది. ఇటీవల ఈ ఫాతిమా బీబీ గారు 2023లో మరణించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో పనిచేసిన మొత్తం మహిళల సంఖ్య ఎంతమంది సార్ అంటే 11 మంది పనిచేశారు. ఓకే,
ఇప్పుడు దాకా సుప్రీంకోర్టుకి మహిళా ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ఎవరైనా పనిచేస్తారా సార్ అంటే ఎవరు పనిచేయలేదు. అయితే 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న మొట్టమొదటి మహిళ ఎవరు సార్ అంటే బివి నాగరత్న గారు. బివి నాగరత్న గారు మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారుగా ప్రకటించడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న, క్వశ్చన్ ఖచ్చితంగా పడే ప్రాంతం. నెక్స్ట్ చూసుకుంటే ప్రతి సంవత్సరం బొగ్గు గని కార్మికుల దినోత్సవంగా ఏ రోజును జరుపుతాం? ఓకే, ఆప్షన్ ఏ మే 1, ఆప్షన్ బి మే 2, ఆప్షన్ సి మే 3, ఆప్షన్ 4 మే 4 అని చెప్పు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 3. ఏంటి సార్ అంటే బొగ్గు గనులు. ఓకే, బొగ్గు గనుల కార్మికుల దినోత్సవం మే 3 నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఓకేనన్న గత సంవత్సరంతో పోల్చుకుంటే బొగ్గు యొక్క ఎగుమతులు లేదా ఉత్పత్తి 8% పెరిగినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. భారతదేశంలో మొదటిసారిగా బ్రిటిష్ ఇండియా కాలంలో బొగ్గు గని ఎక్కడ సార్ అంటే రాణిగంజ్ ప్రాంతంలో ఈ బొగ్గు గను ఉత్పత్తి అనేది అయింది. దాంతో పాటు మన తమిళనాడులో నైవేలిలో కూడా ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి అవుతుంది. అయితే మనకు గోండ్వానా బొగ్గు విషయానికి వస్తే గోండ్వానా బొగ్గు విషయానికి వస్తే ఎక్కడ సార్ గోండ్వానా బొగ్గు అంటే మనకి ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా బొగ్గు గనులు ఉంటాయి. ఉదాహరణకి కొత్తగూడెము ఇలాంటి ప్రాంతాలలో, ఖమ్మం జిల్లా ఈ ప్రాంతంలో ఎక్కువగా బొగ్గు గనులు అనేవి మనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఏ సార్ అంటే ఈ గోండ్వానా రక బొగ్గులు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మన కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఏది సార్ అంటే 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలో 3 అవార్డులను గెలుచుకున్న సంస్థ ఏది? ఓకే, నాసా అండ్ ది హిందూ అండ్ ఇస్రో అండ్ DRDO. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ది హిందూ అనేది 3 అవార్డులను గెలుచుకోవడం జరిగింది 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పనలో. ఓకే, ఇంకా నాసా విషయానికి వస్తే మనకి ఏది సార్ అని చూసుకుంటే ఓకే, యుఎస్ యొక్క స్పేస్ ఏజెన్సీని మనం ఏమంటామంటే నాసా అంటాం. అదే ఇండియన్ యొక్క స్పేస్ ఏజెన్సీని ఏమని పిలుస్తాం సార్ అంటే ఇస్రో. భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ లేదా మిసైల్స్ ని క్షిపణులను తయారు చేసే సంస్థ ఏది సార్ అంటే DRDO. క్షిపణులను తయారు చేసే సంస్థ ఏది సార్ అంటే DRDO అనే పేరుతో చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ అంశం చూసుకుంటే అమెరికా వాయుసేన యుద్ధ విమానానికి పైలట్ గా కృత్రిమ మేధ అంటే ఏంటి సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రిత F-16 యొక్క పేరును ఏమని పేరు పెట్టారు అంటే దాని యొక్క వాయుసేన యుద్ధ విమానంలో మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంట్రోల్ చేసే ఒక యుద్ధ విమానానికి F-16 యొక్క పేరు పెట్టారు. అయితే దాంట్లో మనకి ఆప్షన్ ఏ విస్తా, ఆప్షన్ బి రుస్తుం, ఆప్షన్ సి బ్రహ్మోస్, ఆప్షన్ డి అగ్ని. అయితే దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆపరేషన్ ఏది సార్ అంటే విస్తా అనే దానికి పేరు పెట్టారు. అంటే దీంట్లో మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలాంటి కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టడం అని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఈ ఏది సార్ అంటే రుస్తుము, అగ్ని అండ్ బ్రహ్మోస్ అనేవి ఏంటి సార్ అంటే మిసైల్స్. ఇవి ఏంటి సార్ అంటే మిసైల్ గా చెప్పడం జరుగుతుంది మనకి ఇదేనా. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే చంద్రుడి యొక్క అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమి మీదకు తెచ్చేందుకు చైనా ప్రయోగించిన వ్యోమో నౌక పేరు ఏమిటి? ఓకేనన్నా, ఏంటి సార్ అంటే ఓకే, ఆప్షన్ ఏ టియాన్వే 2 అండ్ ఆప్షన్ బి టియాన్వే 1 అండ్ ఆప్షన్ సి చాంగ్ 5, ఆప్షన్ డి చాంగ్ 6. ఏ దాన్ని ప్రయోగించారు సార్ అంటే మనకి చాంగ్ 5 అనే దాన్ని ప్రయోగించడం జరిగినది మనకి. ఓకే, టియాన్వే 2, టియాన్వే 1 అనేది చూసుకుంటే ఈ యొక్క చైనా యొక్క స్పేస్
స్టేషన్ స్పేస్ ల్యాబ్స్ అంటాం కదా అవి. టియాన్వే ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది స్పేస్ స్టేషన్ ఏది సార్ అంటే టియాన్వే 2 అని చెప్పవచ్చు మనకి. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో ప్రాంతాలు అయిన లిపులేక్, లింపెయా, దురా అండ్ కాలాపానీలను ఏ దేశ కరెన్సీ పైన ముద్రించేందుకు భారతదేశం వ్యతిరేకించడం జరిగినది? ఓకే, ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి భూటాన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే నేపాల్ అనేది చూసుకుంటే మనకి ఈ యొక్క వివాదాస్పదమైన ప్రాంతాలైన లింపెయ దొర, లిపులేక్, కాలాపాని గ్రామాలను ఈ యొక్క నేపాల్ యొక్క కరెన్సీ నోటు అయిన 100 రూపాయల నోటు పైన ముద్రించే విధంగా ఆ యొక్క నేపాల్ ప్రధానమంత్రి అయిన పుష్ప కుమార్ దాహా అనే వ్యక్తి ప్రకటించడం జరిగినది. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇది ఈ రోజు ఉన్న క్వశ్చన్ పేపర్. రేపటి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ లో మీరు